బ్రేకింగ్ చూస్తున్నాం. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువు మండల కేంద్రంలో కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో మై హోమ్ సిమెంట్స్ పరిశ్రమ విస్తరణ కోసం నేడు ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతోంది. 3 అనుమతులకు ఒకే రోజు ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతున్నారు. దీంట్లో మొదటిది యూనిట్ 4 పరిశ్రమ విస్తరణ కాగా రెండోది పరిశ్రమ పరిధిలోని చౌటుపల్లి మైన్స్ 1 విస్తరణ, మూడోది చౌటుపల్లి మైన్స్ 2 విస్తరణ. ఈ పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ ఒకే రోజు వివిధ సమయాల్లో జరిపే విధంగా పొల్యూషన్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రజాభిప్రాయ సేకరణలను ఒకే రోజు వివిధ సమయాల్లో నిర్వహించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ స్థానిక రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఒకే రోజు 3 ప్రజాభిప్రాయ సేకరణలు పెట్టి షిఫ్టుల వారీగా సమయం కేటాయింపుపై హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేస్తూ 3 ప్రాజెక్టులకు ఉదయం 10:30 నుండి పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించి ప్రజల నుండి గ్రీవెన్స్ స్వీకరించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజాభిప్రాయ సేకరణ సజావుగా జరపడానికి జిల్లా యంత్రాంగం అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎటువంటి గొడవలు, అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరిప్రసాద్ అందిస్తారు. హరిప్రసాద్. సుజాత, సూర్యాపేట జిల్లా మేలచెరు మండల కేంద్రంలో మై హోమ్ సిమెంట్స్ పరిశ్రమ విస్తరణకు సంబంధించి ప్రస్తుతం ప్రజాభిప్రాయ సేకరణ కొనసాగుతా ఉన్నది. ఆ పరిశ్రమకు సంబంధించిన చుట్టుపక్కల విలేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ రెవెన్యూ విలేజెస్ సంబంధించి మేలచెరు మండలంలోని కొన్ని గ్రామాలతో పాటు ఏదైతే చౌటపల్లి మైనింగ్ ఉంటుందో అది మఠంపల్లి మండలంలో ఉంటుంది. ఆ మఠంపల్లి మండలంలో ఆ చౌటపల్లికి సంబంధించిన గ్రామస్తులందరూ కూడా ఈ ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొంటున్నారు. వాళ్ళకి సంబంధించిన ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో లోకల్ గా దానికి సంబంధించి, అదేవిధంగా పరిశ్రమల ద్వారా వెలువడే ఈ పొల్యూషన్ సంబంధించి కూడా అన్ని రకాల విషయాలు కూడా కూలంకషంగా చర్చిస్తున్నారు. మొత్తానికైతే గతంలో ఏదైతే మేళ్ల చెరువు ప్రధాన కేంద్రంగా ఉన్న మై హోమ్ సిమెంట్ ఫ్యాక్టరీ ఉన్నదో గతంలో కొంత వరకు మాత్రమే మైనింగ్ తీసుకునడానికి అనుమతులు ఉండేవి. ఆ ప్లాంట్ విస్తరణ కోసం దాంట్లోనే మరొక ప్లాంట్ విస్తరణ కోసం ప్రజాభిప్రాయ సేకరణ, అదేవిధంగా చౌటపల్లి మైనింగ్ 1, అదేవిధంగా చౌటపల్లి మైనింగ్ 2 ఈ 3టికి సంబంధించి ఒకే రోజు వాళ్ళు ప్రజాభిప్రాయ సేకరణ పెట్టడం జరిగింది. ఉదయం 10:30కు ఒకదానికి సంబంధించిన ప్రజాభిప్రాయ సేకరణ, ఆ తర్వాత 12:30కి ఒకదానికి సంబంధించిన రెండవ దానికి సంబంధించిన ప్రజాభిప్రాయ సేకరణ, అదేవిధంగా అంటే మధ్యాహ్నం తర్వాత 3:30కి మూడో దానికి సంబంధించిన ప్రజాభిప్రాయ సేకరణ పెడుతున్నట్టు పర్యావరణ కాలుష్య నియంత్రణ మండలి ఇప్పటికే నోటీస్ జారీ చేయడంతో మాత్రం దీన్ని సవాల్ చేస్తూ అక్కడ ఉన్న గ్రామస్తులు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఒకే రోజు ప్రజాభిప్రాయ సేకరణలో వివిధ సమయాలు ఎక్కువ కేటాయించారంటూ కూడా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూనే 3 కూడా 10:30కి నిర్వహించాలని కూడా ఆ ఉత్తర్వులు చెప్పడం జరిగింది. దాంతో పాటు ఏ రకంగా ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నారనేది ప్రతిదీ కూడా వీడియో రూపంలో తీసి కోర్టుకు సబ్మిట్ చేయాలని కూడా ఆ ఉత్తర్వులు పేర్కొన్నారు. కాబట్టి మొత్తం దానికి సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణకు సంబంధించి ప్రతిదీ కూడా ఆ తర్వాత పరిశీలించాల్సి వస్తుందని కూడా కోర్టు చెప్పిన నేపథ్యంలో మొదట ఏదైతే మూడు సమయాలలో ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని ఏదైతే ఇష్యూ చేశారో దాని అంతా కూడా చేసేసి మొత్తం మూడింటికి సంబంధించి 10:30 నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటికిప్పుడే మొదటి దానికి సంబంధించిన ప్రజాభిప్రాయ సేకరణలో స్థానికంగా ఉన్న లోకల్ లీడర్స్, అదేవిధంగా స్థానికంగా ఉన్న ఆ భూములు కోల్పోతున్న వాళ్ళకు సంబంధించిన రైతులు వీళ్ళందరూ కూడా పాల్గొంటున్నారు. ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అదేవిధంగా సజావుగా చేయడానికి ఇప్పటికే జిల్లా యంత్రాంగం అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసింది. భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేసింది. సుజాత. థ్యాంక్ యూ హరిప్రసాద్.